సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం చీమల్ధర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పరిశీలించారు. ఉదయం కురిసిన అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసి ముద్దైంది. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యం ఫలితంగా అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ధాన్యం కొనుగోలు నిర్లక్ష్యంపై ప్రభుత్వమే బాధ్యత వహించాలని చింత ప్రభాకర్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలో వర్షానికి తడిసిన ధాన్యాన్ని పూర్తి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పండించిన పంటకి ఈరోజు అకాల వర్షంతో రైతులు తీవ్ర నష్టానికి గురైండ్రు. ఈ మండల్ మొత్తంలో 283 ఎకరాల మొక్కజొన్న మొత్తం నేలపాలైపోయింది. దీనికి తీవ్ర నష్టానికి గురైన రైతులు ఆవేదనతో ఈరోజు మా పండిన పంటకి చేతికొచ్చిన పంటకి ఈరోజు అంతా నష్టపోయినాం కాబట్టి దీనికి నష్టపరిహారం కింద మమ్మల్ని ఆదుకోవాలని ఈరోజు వాళ్ళు కోరుతా ఉన్నారు. మరి అలాగే జొన్నలు కూడా మొత్తం నీళ్ల పాలైపోయింది. మరి ఈ తీవ్ర నష్టానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలి. మార్కెట్ వాళ్ళు కూడా ఈ జిల్లాలోనే ఎక్కడ ఈ మొక్కజొన్నలు కొనుగోలు చేస్తారు కాబట్టి మరి వాళ్ళు కూడా బాధ్యత వహించి మరి సత్వరం ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు ప్రభుత్వం ఈరోజు అందాల పోటీలో చూపిస్తున్నటువంటి శ్రద్ధ ఈరోజు రైతులకి జరుగుతున్న నష్టం మీద వాళ్ళు దృష్టి పెడతలేరు. మరి ఈ తీవ్ర నష్టానికి సత్వరం దీని మీద బాధ్యత వహించి వీళ్ళకి నష్టపరిహారం గురించి ఆలోచన చేసి నష్టానికి పరిహారం చెల్లించాలని వారిని కోరుతా ఉన్నాం.